ఉపవాసం ఉన్నప్పుడు భక్తితోనే చేసినారా అంటాడు. మీరు ఉపవాసం ఉన్నారు కదా, మీరు భక్తితో చేసినారా, భక్తి లేకుండా చేసినారు. కాబట్టి మీ భక్తిని ఏం చేయాలా? పరీక్ష చేసుకో, నీ భక్తి పరీక్ష చేసుకో అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. యోబు గ్రంథం 18:5 చూడండి. యోబు గ్రంథం 18:5 భక్తిహీనుల దీపం మారిపోయబడును, వారి అగ్నిజ్వాలలు ప్రకాశింపగా పోరు. కాబట్టి భక్తి లేకపోతే ఏమవుతుందంట? భక్తిహీనుల దీపం మారిపోవు. అందుకనే మనం భక్తి పరీక్ష చేసుకోవాలి. మన భక్తి పరీక్ష చేసుకోవాలి. ఎందుకు? భక్తిహీనుల దీపం, భక్తి లేని వారి యొక్క దీపం మారిపోద్దట. భక్తి లేని వారి దీపము మారిపోను. కాబట్టి ఏం చేయాలా? దాన్ని పరీక్ష చేసుకో. భక్తిని బైబిల్ పైకి భక్తి కలిగిన వారైంది దాని శక్తిని ఆశ్రయించని వారు. పైకి భక్తి ఇక్కడ పైకి భక్తి ఉండద్దు. చూడండి, చాలా స్థలాల్లో మందిరాలు బాగుంటాయి, విశ్వాసం ఉండదు, భక్తులు ఉండదు. మందిరం పెట్టండి, ఆకాశంలో పైకి కట్టి పెద్ద శిలువ పెట్టేస్తారు. చాలా డిజైన్ ఉంటుంది మందిరం, పెద్ద మందిరం ఉంటుంది, పెద్ద కాంపౌండ్ ఉంటుంది. అయితే దాంట్లో ఎవరు ఉండరు? భక్తులు లేరు. ఎందుకు లేదు భక్తులు? వాళ్ళ భక్తి ఎంతవరకు? డబ్బులు వసూలు చేసేంత వరకు, డొనేషన్స్ తీసుకొని వచ్చేంత వరకు, అందరు కలిసి మందిరం కట్టేంత వరకు, దాని ఓపెనింగ్ ఎమ్మెల్యేని పిలుచుకొచ్చి రిబ్బన్ కట్ చేసేంత వరకు వాళ్ళ భక్తి. తర్వాత వాళ్ళు కనపడరు. 7కే వస్తాం, 9కే అయిపోవాలి ఆరాధన అంట. వాళ్ళకేం లేదు, భక్తి లేదు. త్వరగా ప్రార్థన చేయి, లేట్గా చేస్తున్నాం, త్వరగా చేయి ప్రార్థన, త్వరగా బైబిల్ చదువు, తొందరగా వాక్యం చెప్పు, మాకు ఆకలేస్తాం. పెళ్ళిలో కూడా అంతే. ఎట్లా? పాస్టర్ వాళ్ళన్నీ లేట్గా చేస్తారు. వచ్చేదే 12:30కి వస్తారు అమ్మాయి. 12:30కు 1 గంటకు వచ్చి ఆలస్యంగా వచ్చి పాస్టర్ మీద పడతారు. పాస్టర్ తొందరగా చేయి ప్రార్థన, మేము పోవాలి, ఆకలేస్తాం. నేనేం చేసిన? మీ దగ్గర లేట్ వచ్చింది, నేనేం చేసిన? మీరు ఇంత లేట్కి వచ్చి నా మీద ఎగురుతాను. ఎవరన్నా ఆయన ఎగురుతారంటే ఈ సంఘానికి ఆయన సెక్రటరీ, క్యాషియరు, ట్రెజరర్ అయినా ఆయనకు ఎదురు మాట్లాడి కుదరదులేనా, నువ్వు తొందరగా కొట్టే తెచ్చా అన్నట్టుగా నువ్వు దబదబా చేసి వెళ్ళిపో. కాబట్టి ఇప్పుడు ఏం లేదు ఇక్కడ, భక్తి పరీక్ష చేసుకో. కాబట్టి ఏంటి భక్తి అంటే? టయానికి వచ్చే భక్తి, అన్ని ముగించుకొని వెళ్ళే భక్తి, భోగులన్నీ కడిగే భక్తి. వంట చేసినాం అన్ని కడుక్కోద్దా, తుడుచుకోవద్దా, మందిరాన్ని కడగొద్దా, శుభ్రం చేసుకోవద్దా? కాబట్టి భక్తి పరీక్ష చేసుకోవాలి. మనమే పరీక్ష, హృదయాన్ని పరీక్ష, మార్గాన్ని పరీక్ష, ప్రవర్తన పరీక్ష, భక్తి పరీక్ష చేసుకోవాలి. ఆ 3 చేసుకుంటాం. కానీ ఇది కొంచెం పక్కన పెట్టి ఈ బల అంటే మా భక్తి గురించి చెప్పొద్దు మాకు, మిగతా 4 బాగున్నాయి, వింటాము. భక్తి గురించి మాట్లాడద్దు. ఇది ఒకటి పక్కన పెట్టి 6వది ఏదైనా చెప్పండి. ముందు ఇక్కడ ఉండే నీ భక్తి గురించి మాట్లాడు. ఆరాధన చేసినావా? ఏ భక్తి లేదా? ప్రార్థన చేసినావా? సంఘ ప్రార్థనలో చేయలే, ఏ భక్తి లేదా? దశంభాగం వేస్తున్నావా? ఏం వేయలేదు, ఏం భక్తి లేదా? పనికి పోయినావా? నా పనికి పోలేదన్నా. ఎందుకు పనికి పోలేదు? పని చేయవా? పని చేయకుండా భోజనం చేయకూడదు. పని చేయకుండా భోజనం చేయాలి. ఈరోజు చేపల కూర ఉన్నావు, ఎక్కడ తెలియదు, పక్కింట్లో తెచ్చుకొని ఒక అడుక్కునేవాడు వస్తే వచ్చినాడు కదని ఒక ముక్క చేపలు వేసి అన్నం పెడితే వాడు పోయి ఆ చెట్టు కింద కూర్చొని చేప కూర తిని అన్నం మిగిలిపోయింది. మళ్ళీ ఇంటికి వచ్చి
అన్న ఇంకొక 5 రూపాయలు ఇస్తే కానీ ఇంకొక 30 అన్న, ఒక 5 రూపాయలు ఇస్తే కానీ అన్న చాపు కూర భలే ఉంది, ఇంకొక 30 అన్న. చూడండి, కాబట్టి మనం ఏం చేయాలి? పని చేయకుండా భోజనము చేయకూడదు. చాకులు ఎత్తాలి, చాకులు చుట్టాలి, మైక్ తీసేయాలి కదా, మరి కిటికీలు వేయాలి, పోత అన్ని కిటికీలు క్లోజ్ చేయాలి, లైట్లన్నీ ఆపేయాలి, ఫ్యాన్లన్నీ ఆపేయాలి. అర్థమైందా? తిన్న భోజనం అన్నీ కూడా పాత్రలు కడగాల. ఇది భక్తి అంటే, నిజమైన భక్తి. పాత్రలన్నీ కడగాల. అంత అయిపోయినాక కూర్చోవాలా, ప్రార్థన చేయాలా, పరీక్ష చేసుకోవాలా. ప్రభా ఇంకేమైనా పని మిగిలితే మేమన్నా పొరపాటు చేస్తాం, ప్రభా కాపాడ చేయి. కాబట్టి భక్తిని పరీక్ష చేసుకోవాలి, భక్తిని పరీక్ష చేసుకోవాలి. అది ఆ దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చినటువంటి మాటగా ఉంది. కాబట్టి ఇప్పుడు కీర్తన 12వ అధ్యాయం 1 నుంచి చదవండి. కీర్తన 12:1, యెహోవా నన్ను రక్షించుము, భక్తి గల వారు లేకపోయిరి, భక్తి గల వారు లేకపోయి అందరూ ఒకరికొకరు అబద్ధాలు ఆడుతారంట. ఏమయ్యా అందరూ ఒకరికొకరు అబద్ధాలు ఆడుతున్నారంటే ఏమన్నా భక్తే లేదన్న, భక్తే లేదన్న, అబద్ధాలు ఆడుతున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు. ఏమన్నా ఆ సిస్టర్ అబద్ధం ఆడుతుందంటే ఆమెకు అసలు భక్తి లేదట, భక్తి లేదు. అందుకని ఇక్కడ ఏమంటారు? యెహోవా నన్ను రక్షించుము, భక్తి గల వారు లేకపోయింది, భక్తి గల వారు లేకపోయిన దినాల్లో నన్ను రక్షించు. విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయి అందరూ ఒకరికొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గల వారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బిక్కములాడు నాలుకలు అన్నిటినీ కోసివేయి. మా నాలుకల చేత మేము సాధించడము, మా పెదవులే మాకు సహకారులు, మాకు ప్రభువు ఎవడని వారు అనుకోరు. మాకు ప్రభు ఎవడు అని ఎవరు అంటారంటే కూడా పనిచేస్తారు, లైన్లో ఉన్నారు. ఎవరంటారు అన్నమాట? భక్తిహీనులు. ఏమంటారు? మాకెవరు ప్రభు, మాకెంత ఎవరు చెప్పేది, మాకెవరు చెప్పొద్దండి మందిరంలో అంటే అర్థమేమి? భక్తిహీనుడు వచ్చినారా వీడికి ఎవరు చెప్పకూడదంట. మాకెవరు ప్రభు లేడా? నువ్వేంది మాకు చెప్పేది, వాళ్ళేంది మాకు చెప్పేది, అక్కేంది మాకు చెప్పేది, అన్నేంది మాకు చెప్పేది, పాస్టర్ ఏంది మాకు చెప్పేది, ఈ పెద్దలేంది మాకు చెప్పేది అంటే ఎవరైనా భక్తిహీనులు లేకపోవడం చూసి, విశ్వాసులు లేకపోవడం చూసి ఏమవుతుందమ్మా? అబద్ధాలు ఆడుతున్నారు, మోసాలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమవసరం? భక్తి పరీక్ష చేసుకోవాలి, భక్తి పరీక్ష చేసుకోవాలి. ప్రభా నాకు సరైన భక్తి లేదు ప్రభా, నా భక్తిని ఇప్పుడు నేను పరీక్ష చేసుకుంటున్నా అని దేవుని దగ్గర మన భక్తి పరీక్ష చేసుకోవాలి. హెబ్రీ 11:7 చదవండి. హెబ్రీ రాసిన పత్రిక 11:7. ఎవరికంట? ఎవరైనా? నోవహు ఇంటి వారి రక్షణ కొరకు ఏం చేసినాడంట? భయభక్తులు కలిగి. నోవహు ఇంటి వారి కొరకు ఎట్లున్నాడంట? మన ఇల్లు రక్షించబడాలంటే మనకు భయభక్తులు ఉండాలి, అంతే కదా. నోవహు ఇల్లు రక్షించబడాలంటే ముందు నోవహుకు భయభక్తులు ఉన్నాయి. ఆయన బట్టి వాళ్ళ భార్యకు భయభక్తులు ఉంది, వాళ్ళకు 3 కొడుకులు, వీళ్ళకు కూడా భయభక్తులు వచ్చేసారు. పెళ్లిళ్ళు చేసినారు, కోడళ్ళు వచ్చినారు, వాళ్ళకు కూడా భయభక్తులు వచ్చేసారు కదా. ఇంటి వారి రక్షణ కొరకు నోవహు భయభక్తులు కలిగి ఉన్నాడు. నీ ఇంటి వారి కొరకు నీవు భయభక్తులు కలిగి ఉంటే వారు రక్షణ పొందుతారు. నీ ఇంట్లో వారు ఎందుకు రక్షణ పొందలే? నీకేం లేదు, భయభక్తులే. నీ పిల్లల్ని పెట్టుకొని నీ భార్యను కొడతావా? నీ పిల్లల్ని పెట్టుకొని నీ భార్యను తిడతావా? నీకు భయభక్తుందా? వాళ్ళ అమ్మను కొడతా ఉంటే పిల్లలు చూసి మా నాయన భక్తుడు కాదు,
పెద్ద వచ్చి చెప్తాడు గుడికి రమ్మని మాకు. ఓ నాయన పోనాయన అన్నమాట. పోనాయన మాకు చెప్పొద్దు, నువ్వు మమ్మల్ని కొట్టలేను, మమ్మల్ని కొట్టలే, మమ్మల్ని కొట్టినావు, మా పిండిని కొట్టినావు, అందరినీ కొట్టినావు, మళ్ళీ నాకు వచ్చి నువ్వు సువార్త చెప్తున్నావా, పత్రిక పంచుతున్నావా? ఇప్పుడు ఏం చేయాలంటే నోవాహు ఇంటి వారి రక్షణ కొరకు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇంటి వారి రక్షణ కొరకు భయభక్తి. పిల్లలు చూస్తూ ఉంటే గప్చుప్పున వచ్చి బైబిల్ మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే రై మా నాయన చూడరా, మా నాయన చూడరే ఎంత బాగా గంట అయిందిరా మా నాయన మోకరించి లేడు. మా అమ్మ అన్నం తెచ్చాడు పెట్టింది చల్లగైపోయింది. ఏమి అంటే బైబిల్ చదువుతాను, కాఫీ తెచ్చింది అక్కడ పెట్టేసింది, ప్రార్థన చేస్తానే ఉన్నాడు, చూడలేదాన్ని. ఈ కాఫీ చల్లగైపోయింది. నాయన లేనైనా కాఫీ చల్లగైపోయింది. ఉండరా, నేను భయభక్తులు కలిగి ఉన్నా, నేను భయభక్తులు కలిగి ఉన్నా, ఉండరా కొంచెం ఉండరా, నేను దేవుడితో మాట్లాడుతున్నా అనాలా. ప్రార్థన చేసుకోకుండా దెబ్బ తినేసిన అనుకో, రే మా నాయన చూడరా, ప్రార్థన చేసుకోకుండా వేసేస్తున్నాడు అన్నమ్మ, ప్రార్థన చేయకుండా వేసేస్తున్నాడు అన్నమ్మ, రే మా నాయన భక్తి చూడరా, అమ్మా ఏందమ్మా నాయన ప్రార్థన చేసుకోకుండా అన్నం తింటున్నాడు అంటారు. కాబట్టి ఇంటి వారి రక్షణ కొరకు ఏం చేయాలా? భయభక్తులు కలిగి ఉంటారు. అది ఇక్కడ బైబిల్లో వ్రాయబడుతూ వచ్చినటువంటి విషయంగా ఉంది. అందుకనే 5వ అధ్యాయం 7వ వచనం, హెబ్రీ 5:7, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలు సమర్పించి ఎవరు? ప్రభు భయభక్తులు కలిగిన వాడైనందున ఆయన అంగీకరించబడిన, భయభక్తులు గలవాడైనందున ఆయన అంగీకరించబడ్డాడు. యేసు ప్రభుయే భయభక్తులు ఉందంటే యేసు ప్రభుకే. అప్పుడు ఆయన అంగీకరించబడ్డాడు. చూసినారా ఎందుకు ఆయన అంటే అందరికి భయము? ఈయనకేమున్నాయి? భయభక్తులు ఉన్నాయి. ఇప్పుడు ఏం పరీక్ష చేసుకోవాలా? మనం పరీక్ష, హృదయ పరీక్ష, మార్గం పరీక్ష, ప్రవర్తన పరీక్ష, భయభక్తుల పరీక్ష. సరే, ఇంకొక విషయంలో రాయబడుతూ వచ్చింది ఏంటంటే ఇక్కడ 2 కొరింథీ 13:5 చూడండి. 2 కొరింథీ 13:5, 2 కొరింథీ రాసిన పత్రిక 13:5 వచ్చిన ఇది ఏం పరీక్ష? విశ్వాస పరీక్ష. విశ్వాస పరీక్ష అర్థమైందా? ఇప్పుడు విశ్వాసానికి పరీక్ష పెట్టుకోవాలా. విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి. అలాగూ మీరు ఉంటే మీరు భ్రష్టులు కారు. ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడికి 11 మంది పిల్లలు, చిన్న సంఘంలో ఉన్నాడు. అప్పుడు జరగని దినాలు, బియ్యం లేవు, సరుకులు లేవు, కందిపప్పు లేదు, నూనె లేదు, కూరగాయలు లేవు. పిల్లలకు అన్నం పెట్టాలా, 11 మంది పిల్లలకు అన్నం పెట్టాలా, ఎట్లా? ఇప్పుడు ఏమొచ్చింది? విశ్వాసానికి పరీక్ష వచ్చింది. అప్పుడు మరి సేవకులు మనమే బాధపడి అలిగిపోయి మనం ఒకరి మీద ఆధారపడితే అవమానం కదా. ఏమి చేయాలి మనం అంటే, అప్పుడు భార్య సేవకురాలు ఏం చేసిందంటే పోయి అంటించి, ఏం చేస్తుంది? ఇక్కడ పోయి అంటించి ఒక పాత్ర పెట్టి ఆ పాత్రలో నీళ్ళు పోసేస్తుంది. పోయి మండుతా ఉందంట. విశ్వాసులు వస్తూ ఉన్నారంట, పోతా ఉన్నారంట, చూస్తా ఉన్నారు. అరే పోయి మండుతా ఉంది, పొగ వస్తూ ఉంది, పాత్ర ఉంది, వంట చేసుకుంటున్నారులే అనుకున్నారంట. వంటలే, పాలే, బియ్యమే లేవు, కందిపప్పే లేవు, నీళ్లు కాగుతారు. ఒకరోజు ఏంటి నీళ్ళు కాగినాయి, 2 రోజులైంది నీళ్ళు కాగినాయి, 3 రోజులైంది నీళ్ళు కాగినాయి. పిల్లలేమో ఆకలికి బాధపడుతున్నారు. ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రభా సహాయం చేయండి, నా పిల్లలు వస్తున్నారు, ప్రభా ఆకలితో ఉన్నారు, ప్రభా నా భార్యకి అన్నం లేదు, ప్రభా మా కుటుంబాన్ని ఆదుకు. ప్రార్థన చేస్తుంటే మధ్యరాత్రి 1 గంట అప్పుడు ఎవరో తలుపు కొడితే ఎవరో తలుపు కొట్టినట్టు బయటికి పోతే అక్కడ ఎవరు లేరు.
ఆడ చూస్తే ఒక బస్తా గోడకు ఆనుకొని ఉందండి. అప్పుడు గబగబా వెళ్ళి ఆ బస్తాను ఉపదిస్తే దాంట్లో సరుకులన్నీ ఉన్నాయి. దాంట్లో సరుకులు బియ్యము, కందిపప్పు, నూనె, కూరగాయలు అన్నీ అక్కడ పెట్టేసినారంటే వెళ్ళిపోయినారు. ఎవరు వెళ్ళిపోయినారు? ఎవరు వచ్చినారు? ఎవరు తెచ్చినారు? ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు అవసరం తెచ్చింది. ఏంటి? విశ్వాసమునకు పరీక్ష. విశ్వాసమునకు పరీక్ష. కుటుంబంలో ఏమైనా లేదా? నీ విశ్వాసానికి ఏమొచ్చింది? పరీక్ష వచ్చింది. అప్పు తెచ్చుకోవద్దు, వడ్డీకి తెచ్చుకోవద్దు, మళ్ళీ ఇస్తే తెచ్చుకోవద్దు, కూరగాయల షాపులో అప్పు పెట్టొద్దు, కిరాణా షాపులో అప్పు పెట్టొద్దు. అవమానం. జీవితంలో ఎప్పుడైనా అప్పు చేసి సరుకులు తెచ్చుకోవద్దు, అప్పు చేసి గోపురం కట్ట తెచ్చుకోవద్దు. అంత దిగజారిపోలేదు లేదా మేమంటారా? గోపుర కట్ట దగ్గరే నమ్మకం లేకపోతే ఇంకో దగ్గర నమ్మకం ఉండదు. చిన్న దాంట్లో నమ్మకం ఉన్నవాడు పెద్ద దాంట్లో నమ్మకం ఉంటాడు. అర్థమైందా? ఏదిలే కర్రేపాకే కదా అని పక్కింటోడి కర్రపక్క లాక్కొని వచ్చాడు, తాలింపులు వేసుకుంటావా? నీ విశ్వాసం ఉందే? విశ్వాసం ఉందే? అమ్మా కొత్తిమీర తెచ్చుకున్నావా అంటే 10 రూపాయలు తెచ్చుకున్నాక నా కొంచెం నీ కొంచెం సగం నాకు తెచ్చుకుంటావా? పుదీనాలోనూ సోపులోనూ దేవుని భక్తి, గోంగూరలోనూ పుదీనాలోనూ కొత్తిమీరలోనూ నమ్మకం ఉండాలి కదా. కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు. వంట పనిస్తే వంట చేస్తూ చేస్తూ మంటను అర్థగేసి తింటావా? మంటను అర్థగేసి తింటావా? నీకు విశ్వాసానికి పరీక్ష లేదా? విశ్వాసానికి పరీక్ష లేదా? నీకు పెద్ద వంట వచ్చినని, మంటగాడని, పెద్ద పోటుగాడని 10 కేజీలు నీకు మటన్ తెచ్చి అక్కడ పెడితే వంట చేస్తా చేస్తా ప్లేట్లు వేసుకొని తింటూ అర్ధ కేజీ మటన్ తిని భలే ఉంది అన్న భలే ఉందని అడబెడతావా? ఏమైంది? ఖాళీ పెట్టారు. మరి 10 కేజీల మటన్ కేజీలో కొంచెం ఉంది అన్న, రుచి చూసిన అన్న అంటే రుచి చూస్తేనే ఎంత అయిపోతుంది, నువ్వు తింటే ఎంత అయిపోతావు నాయన. ఒకసారి సువార్తకు వస్తానే వాళ్ళు రాయచోటు నుండి మంచి మాంసం తెచ్చినారు. మాంసం తెచ్చి బిర్యానీ చేసినారు. బిర్యానీ చేసి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సువార్త చేసి వచ్చి మధ్యాహ్నం భయంకరంగా బిర్యానీ తినేసినారు. ఆకలితో అలమటించి టేస్ట్గా ఉంది బిర్యానీ. రాయచోటి ముస్లిం బిర్యానీ అంటే అదిరిపోతుంటే నెయ్యితో చేస్తారు. ఊరికి అట్లా అంటే మటన్ అట్లా అయిపోతుంది, ఇట్లా పడితే లోపలికి వెళ్ళిపోతుంది, ఎక్కడికో పోతుంది. అట్లుంటుంది బిర్యానీ. తినేసినారు. 3 గంటలకు సువార్తకు పోవాలా, 3:30 అయింది. అందరూ బయలుదేరుతున్నారు. ఒక సిస్టర్ పండుకొని నిద్రపోతుంది. అందరూ వెళ్ళిపోయినా నిద్రపోతుంది. సువార్త చేసినారు, మళ్ళా వచ్చినారు, మళ్ళీ నిద్రపోతుంది. సాయంత్రం తిందాంలే బిర్యానీ అని అటు పెట్టిపోయినా ఈమె సువార్తకు పోకుండా వాళ్ళు వచ్చేలోపు దీన్ని లేపేసేసింది. వాళ్ళు వచ్చేలోపు ఏమ్మా అంటే నాకు బాగలేదన్నా నేను అని అంటారు. సరే బాగలేదు మూత తీసి చూస్తే అందరూ రేపు మధ్యాహ్నం మళ్ళీ అందరూ పోయి తినాలి బిర్యానీ అని అనుకొని వస్తే కడిగి పెట్టేసింది. కడిగి పెట్టేసింది. చూసినాక ఏమంటే విశ్వాసం పరీక్షలో ఏమైంది? ఫెయిల్ అయిపోయింది. చిన్న దాంట్లో కూడా మనం ఎట్లా నువ్వు వంట చేసేటప్పుడు నీవు కేవలం 2-3 చుక్కలు వేసుకొని టేస్ట్ ఉప్పుకు సరిపోయిందా కారం సరిపోయిందా చూసి మళ్ళీ మూత పెట్టాలి. కానీ నువ్వు ముక్కలు వేసుకొని తింటావా? విశ్వాస పరీక్షలు నువ్వేమైనా ఫెయిల్. పోయిన సంవత్సరం ఫెయిల్, ఈ సంవత్సరం ఫెయిల్, వచ్చే సంవత్సరం ఫెయిల్, 5 ఏళ్ళు ఫెయిల్, జీవితమే ఫెయిల్. యేసు ప్రభువు వచ్చేంత వరకు నువ్వు అట్లే చూస్తావు. ఏంది రుచి? యేసు ప్రభువు వచ్చేంత వరకు అట్లే నువ్వు టేస్ట్ చూస్తా ఉంటే నువ్వు ఈడ రుచి చూసుకుంటూనే ఉంటావు. పోయేళ్ళు పోతారు పరలోకానికి. అర్థమైందా? కాబట్టి రుచి చూసే విధానంలో కొన్ని మార్పులు రావాలి. లేకపోతే ఇక్కడే ఉంటావు. అర్థమైనా? భూ సంబంధమైన ఆహారం తింటూనే ఉంటావు, పర సంబంధమైన ఆహారం తింటానికి సంఘం ఎంత పడుతుంది. అర్థమైందా? అందుకు నమ్మకం పడ్డాలి. ప్రతి విషయంలో నమ్మకంగా ఉంటారు. ఏ విషయంలోనైనా నమ్మకంగా ఉంటారు. అర్థమవుతుందే? కాబట్టి ఇప్పుడు విశ్వాసమునకు పరీక్ష. తర్వాత దేవుని వాక్యంలో
గలతీ 6:4 ఏముందంటే మీ పని పరీక్ష చేసుకోమని. గలతీ 6:4 మీ పని ప్రతివాడు పని పరీక్ష చేసుకోవాలి. చేసే పని పరీక్ష చేసుకోవాలి. పని పరీక్ష చేసుకోవాలి. మందిరంలో పని చేస్తున్నావు కదా, పని చేస్తున్నప్పుడు నీ పనిని నువ్వు ఏం చేయాలా? పరీక్ష. సువార్త పని చేస్తున్నావా? నీ పని పరీక్ష చేసుకోవాలి. ఏ పని చేసినా పని పరీక్ష చేసుకోవాలి. ఇదేంటి ఎన్నోది? 7 ఇంకా అయిపోయింది. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతివాడు తాను పరీక్షించుకొని అలాగ చేసి ఆ రొట్టె తిన పాత్రలోది ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోక తండ్రి, సమయంలో వందనాలు కరుణించాను. మేము పరీక్షించుకోవడానికి ఈ స్థలానికి వచ్చాము. మమ్మల్ని పరీక్షించాలి, సరిచేయాలి, తోడదు. వందనాలు. యేసునామమున అడుగుతున్నాను. మౌనంగా ఉండి మనం పరీక్షించుకొని యోగ్యంగా బలలో పాల్గొనడం పొందాలి. యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విడిచి, ఇది మీ కొరకు విరవబడుచున్న శరీరము నన్ను జ్ఞాపకం తెచ్చుకోండి. దీని చేయబడి నేను చెప్పి పరిశుద్ధులైన తండ్రి, ఈ పాత్రను ఆశీర్వదించు. ప్రభువైన యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామములో వేడుకను ప్రార్థన చేస్తున్న తండ్రి. ఈ పాత్ర మీద తేబడుచుండగా మీ చేయి తలకు పైగా చూపించండి. ఈ పాత్ర మీదకి వచ్చినప్పుడు ఒక గోధుమ గింజను తీసుకొని పక్కన వాళ్ళకి ఇవ్వండి. ఈ బల పంచే వాళ్ళు దయచేసి బల పంచడానికి సహాయకరంగా బలైపోకండి. కనబడినట్లుగా మీరు చేసి చూపించాలి. ఆ ప్రకారమే భోజనం అనమాట. పాత్రను చేత పట్టుకొని కృతజ్ఞతలు చెల్లించి పాత్రలో నా రక్తం వల్ల కృతజ్ఞత మీ పాప క్షమాపణ కొరకు చిందించబడుతున్న రక్తం మీరు దీనిలోకి త్రాగినప్పుడల్లా నేను వచ్చి పర్యంతము నా మరణమును ప్రచురము చేయు. దేవస్తోత్రం. పాత్ర దీవించి
యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో పెడుతున్న ప్రార్థన తండ్రి. ఈ పాత్ర మీద ఉదయపడుతున్నప్పుడు ఈ చేయి తల పైగా చూపించండి. ఈ పాత్ర తీసుకొని ఒక చుక్క తీసుకొని పక్కనలో కనిపిస్తుంది. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకున్నాము. ప్రేమల పలు తండ్రి సమయంలో దేవుని సంగమ విశ్వాస కొరకు ప్రార్థన చేసుకున్నాం. ఈ దినమున మమ్మల్ని పరీక్షించుకొని దేవ యోగ్యముగా బలలో పాల్గొందు పొందడం కృపకై స్తోత్రం. ప్రభావ కరుణించండి. ఇంకా ఏ విషయంలో మేము తగ్గిపోతున్నామో వాటన్నిటిలో మేము సరి చేసుకోవాలి. ప్రతి కుటుంబముగా కలిసి సరి చేసుకోవాలి. వ్యక్తిగతముగా సంఘముగా దేవ మేము సరి చేసుకోవడానికి రూపాయలు తండ్రి ప్రార్థన చేస్తున్నాం. మీరు ఆవిడ చాలా సమీపంగా వచ్చేవాడు ఆలస్యం చేయక త్వరగా వచ్చు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించి జ్ఞాపకం చేసుకో తండ్రి. సమయంలో సువర్ణరాజ్ ప్రదీప్ కుమార్ ఆశీర్వదించండి. దేవుని జ్ఞానములు సహాయపడి ఇంకా గర్భఫలం వచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు సహాయం చేయండి. దేవ సిపోరా పరిసరానికి జలుబు దగ్గు జ్వరం మీరు స్వస్థపరచు. విజయలక్ష్మి తలనొప్పి నీరసంగా ఉంది. మీరే ముట్టి స్వస్థపరచు.
దేవ పూజిత 6 నెలల బిడ్డ మా ప్రభా సరైన ఎదుగుదల ఆ బిడ్డకి ఇవ్వండి. మా ప్రభా బిడ్డ విషయమై మీ కృపను అనుగ్రహించి తండ్రి, శ్రీలక్ష్మి గ్యాస్ ప్రాబ్లంతో బాధపడుతుండగా మీరు స్వస్థతను అనుగ్రహించి దేవాలయంలో సంఘంలో ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకున్నాం. సండే స్కూల్ పరిచయం జ్ఞాపకం చేసుకున్నాం. సండే స్కూల్ టీచర్స్ జ్ఞాపకం చేసుకున్నాం. గ్రామాల పరిచయం జ్ఞాపకం చేసుకున్నాం. వారి మధ్యలో సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీ, సిస్టర్స్ మీటింగ్లు వీటన్నింటిలో సాధించి దేవ ప్రార్థన చేస్తున్నాం. ఈ సంఘానికి బ్రాంచెస్ అనుగ్రహించి, అనుబంధ సంఘాలు అనుగ్రహించి దేవ ప్రార్థన చేస్తున్నాం. నూతనమైన ఆత్మ రక్షణ పొంది సంఘంలో చేరటానికి బంధువులను రక్షించి దేవ ప్రార్థన చేసి జ్ఞాపకం చేసి మీకు వందనములు స్తోత్రం చేస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామములో వేడుకలు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇది గమనించండి. ఇవాళ పరిచర్య ఈరోజు సాయంకాలం 4:30 గంటలకి శృంగారపురంలో బైబిల్ సువార్త 4:30 గంటలకు, తిరిగి 7 గంటలకి ఈరోజు సాయంకాలం 7 గంటలకి శృంగారపురంలో కూడిక 7 గంటలకి. గమనించండి, ఇవాళ పరిచర్య ఈరోజు ఆదివారం 4:30 గంటలకి శృంగారపురంలో సువార్త, తిరిగి 7 గంటలకి కూడిక. మంగళవారం యథావిధిగా మనకి సాయంకాలం 7 గంటల సంఘ ప్రార్థన, శుక్రవారం వాక్య పరిచర్య సాయంకాలం 7 గంటలకి. మన పని పరిచర్య సండే స్కూల్ పరిచర్య, సండే స్కూల్ పరిచర్య మేలు లెసన్ సోదరు శివక్క, పాటల సోదరు సంపూర్ణక్క, సోదరేశక్క. సీనియర్ లెసన్ సోదరు రూపక్క. జూనియర్ లెసన్ సోదరి రాహులక్క. ప్రైమరీ కేజీ లెసన్ సోదరి శివక్క. బుధవారం కొలుసు ప్రార్థన బ్రదర్ జాన్ బాబు గారు రీడింగ్. శనివారం ఉపవాస ప్రార్థన రీడింగ్ బ్రదర్ వారు గారు. వాక్య పరిచర్య బ్రదర్ జాన్ బాబు గారు. సాపుల పరిచర్య బ్రదర్ రాజారావు గారు, వంశీ, తేజ, సందీప్. వాటర్ పరిచర్య బ్రదర్ ఏ నరేష్, బ్రదర్ యోనా, బ్రదర్ సందీప్, బ్రదర్ బాబురావు, బ్రదర్ దినేష్. వంటశాలలో వంటపాత్రల పరిచర్య ఈ వారం సోదరు ఎస్ఆర్పి, సోదరు చిట్టి, సోదరు మాధవి, సోదరు గౌతమి రెచ్చకటి. ఈరోజు వంటశాల పరిచర్య, బాత్రూమ్స్ పరిచర్య సోదరు కటాల లక్ష్మి, సోదరు చిన్నలక్ష్మి. బాత్రూమ్స్ పరిచర్య వాళ్ళది. వచ్చే ఆదివారం వంటశాల పరిచర్య బ్రదర్ కోటేశ్వర గారు, బ్రదర్ బన్నబా,
జేమ్స్ రాజమ్మ సిస్టర్ రాజమ్మక్క, సిస్టర్ గోవిందమ్మక్క, సోదరు బృందావనక్క పరిచయలు గమనించి పరిచయలు పాల్గొనండి. ప్రభుపేట మనం చేస్తున్నాం. మీరు 4 కల్లా 3:30 14 సాయంకాలం వస్తే మన దగ్గర ఉంటే మన ఆటో ఉండిద్ది. సుంగాపురం వెళ్ళడానికి వెహికల్ ఉంటుంది. మీరు 4 వచ్చి 5 వస్తే వెహికల్ ఉండవు, ఆటో వెళ్ళిపోతుంది. గమనించి 3:30 14 ఉంటే మన దగ్గర ఉంటే ఆటోలో వెళ్ళడానికి పరిగణించింది. గమనించి పరిచయలు పాల్గొనండి. వారి పరిచయలు ప్రభుపేట మనం చేస్తున్నాం. సమయంలో పాట సంఖ్య 200 లేచి నిలబడి పాడడం, హల్లెలూయా పాడేదా ప్రభు నేను కొనియాడను. పాట సంఖ్య 200 పాత పాటల పుస్తకం 198. Why
కొనియాడెదన్ హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ అన్ని వేళలయందునా నిన్ను పూజించే కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించే కీర్తింతును ప్రభువా నిన్నునే కొనియాడెదన్ హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ మోకరించండి. ప్రేమగల పిల్లలు తండ్రి సమయంలో ప్రార్థిస్తున్నాము. కాజా నూతన ప్రార్థన అందరూ విశ్వాసులందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవా వారి కష్టార్జితం వారి ప్రయాసాల నుండి దేవా వారి ఇంటికి తీసుకురాబడిన దాని అంతట్లో దేవుని భాగం దేవుని ఇంటికి తీసుకురావడానికి ఇచ్చిన కృపకై మీ వందనాలు. ఈ ధనాగారం దీవించండి, మహిమైశ్వర్యంలో ప్రతి అక్కర తీర్చండి. మా ప్రభా మందిరం సర్వ సమృద్ధితో నింపండి. సేవ పరిచర్య మందిరంలో భోజనాలు కట్టడాలు అన్నింటిలో దేవుళ్ళు తీసుకొని వచ్చినటువంటి కానుక సర్వ సమృద్ధిగా వాడబట్టి సాధించి మీకు వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి నమ్మకం నామంలో వేడుకో ప్రార్థిస్తున్నాం తండ్రి. తొట్టిలో కొండ మిమ్మల్ని కాపాడటం తన మాయమెదుట నిర్దోషంగా నిలబెట్టడం శక్తి గల దేవుని సంఘంలో తరతరములకు మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే కూర్చోండి. ఒక సిస్టర్ సాక్ష్యం చెప్తుందంట. అండి మా నాన్నగారు మేము చిన్నపిల్లలప్పుడే మా నాన్నగారికి యాక్సిడెంట్ అయింది. చిన్నప్పటి నుంచి ఆయనకి మైండ్ సరిగా ఉండదు. అంటే ఇంకా మా అమ్మగారు ఇంటికాడే ఉంచి అలా పెరుసు ఉంచేవారు. ఆమె మొత్తం చూసుకుంటా ఉండేవాడు మంచి చెడ్డని. అయితే దగ్గర దగ్గర 30 సంవత్సరాలు బట్టి ఆయన ఆ పరిస్థితుల్లోనే ఉన్నారు. గుర్తుపట్టలేని స్థితి. అంటే ఆకలి అయితే ఆకలి అవుతుంది అన్నం పెట్టు అని అడగలేడు. దాహం అవుతుంది మంచినీళ్ళు అవుతుంది మంచినీళ్ళు ఇమ్మని అడగడు. ఇక ఏదైనా సరే మా అమ్మగారే చూసుకుంటూ ఉండేవారు. మంచినీళ్ళు టయానికి అన్నం పెట్టడం మంచినీళ్ళు అని ఆమె చూస్తూ ఉండేవారు.
అయితే ఇక నానా పరిస్థితుల్లో ఉన్నప్పుడే అమ్మ దేవుడు నమ్ముకున్నారు. దేవుడు నమ్ముకొని మేము చిన్నపిల్లలు, ఏంటి దిక్కుదో స్థితి, మేము ముగ్గురు ఆడపిల్లలు. అయితే అప్పుడే దేవుడు నమ్ముకుందామా. ఇక అలా దేవుడి మీద విశ్వాసంతో అమ్మ అలా దేవుడు నమ్ముకొని ఆయన అలా పోషిస్తూ వచ్చి, అయితే మొన్న మంగళవారం రోజు ఆయన పొద్దున్నే మా అమ్మగారు టీ ఇచ్చారు. టీ తాగుతా ఆ గ్లాస్ అక్కడ పడేసి ఇంకా వెళ్ళిపోయారు. ఎటు వెళ్ళిపోయారో తెలియదు. ఒక రోజు అంతా చూసారు, ఎతికారు, మొత్తం ఎతికారు. ఎత్తుకుని ఎక్కడ ఎత్తికినా కూడా ఆయన కనపడలేదు. మాకు ఫోన్ చేశారు, కనపడలేదు అమ్మాయి, ఇలా నిన్న పొద్దున 7ంటికి వెళ్ళిపోయాడు, నాన్న 7 వెళ్ళిపోయాడు, కనపడలేదు అంటే ఇంకా ఇక్కడి నుంచి మేము తాడేపల్లిగూడు, మా అమ్మది తాడేపల్లిగూడు వెళ్ళాం. వెళ్ళి మొత్తం ఆ రోజు 3 రోజులు గడిచిపోయింది. 3వ రోజు అయిపోయింది, ఆయన కనపడక 3 రోజులు అయిపోయింది. ఏం చేయలేని పరిస్థితుల్లో అందరూ చక్కగా ఇళ్ళ పక్కన వాళ్ళు కానీ అందరూ ఎదుగుతూ వచ్చారు. ఎంత ఎత్తినా కూడా కనపడలేదు. ఇక అయితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. పోలీస్ కంప్లైంట్ ఇస్తే 3వ రోజు ఒక ఆయన పోలీస్ ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి అమ్మా రైల్వే ట్రాక్ మీద ఒక డెడ్ బాడీ పడి ఉంది, మీరు చెప్పిన మా నాన్నగారు లింగి కట్టుకున్నారు, బ్లూ కలర్ లింగి కట్టుకున్నారు, వైట్ కలర్ షర్ట్ వేసుకున్నారు. మీరు చెప్పిన ఆయనే ఫోటో పెట్టారు, వాట్సాప్లో చూసారు మేము. సేమ్ ఆయనేనమ్మా, బ్లూ కలర్ లింగి కట్టుకున్నారు, వైట్ షర్ట్ వేసుకున్నారు. రైల్వే ట్రాక్ మీద నిల్చొని ఉంటే ట్రైన్ కొట్టేసిందని చెప్పారు. చెప్తే సరే అని చెప్పి పోలీసులు మాట్లాడారు. 12 వరకు మేము ఆడపిల్లలు అయినా మేము కూడా వెళ్ళి ఎత్తుతానే ఉన్నాం. మా బాబాయ్ గడ్డ ఒకటి, మా ఆయన గారి గడ్డ ఒకటి పెట్టి 12 వరకైనా ఎత్తుతానే ఉన్నాం. ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రభు అనేసి మేమైందో మా నాన్నని తీసుకురయ్యాము అని చెప్పి ప్రార్థన చేస్తాము. ఇంకా అప్పుడు ఏం జరిగింది, 12 అప్పుడు ఫోన్ వచ్చింది. అప్పుడు కానిస్టేబుల్ ఫోన్ చేశారు, ఇలాగ మంగళవారం రోజే మీరు చెప్పినవన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయ్యి మంగళవారం రోజు నైట్ 9:30కి ట్రైన్ కొట్టేసిందమ్మా, మరి ఫోటోలు పెట్టడం చూసుకోండి. సరే అని చెప్పి ఆయన ఫోటోలు పెట్టాడు. ఫోటోలు పెడితే యాజ్ ఈజ్ ద సేమ్ మా